కామారెడ్డి జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ లో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో దళిత రత్న అవార్డు గ్రహీత మద్దెల బాగయ్యను ఘనంగా సన్మానించడం జరిగింది। ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు, అంబేద్కర్ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కొత్తోల గంగారాం మాట్లాడుతూ అంబేద్కర్ సంఘంలో క్రియాశీలకంగా పనిచేస్తూ సదాశివనగర్ మండలంలో అంబేద్కర్ పూలే భావజాలం ప్రచారం చేస్తూ ఈ మధ్యకాలంలో సదాశివనగర్లో మహనీయుల యొక్క విగ్రహాలను ప్రతిష్టాపనకు ఎంతో కృషి చేసినటువంటి మద్దెల బాలయ్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డుతో సత్కరించడం జరిగిందని, అంతేకాకుండా నాకు దళిత రత్న అవార్డు వచ్చినందుకు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నన్ను సన్మానించినందుకు అంబేద్కర్ సంఘం నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు। గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా ఆ కమిటీ సెలక్షన్ చేస్తుంది। శ్రీ మద్దెల బాగయ్య గారు అంబేద్కర్ సంఘంలో పనిచేస్తూ క్రియాశీలకంగా పనిచేస్తూ ఎస్ఎస్ నగర్ మండలంలో అంబేద్కర్ భావజాలాన్ని, పూలే భావజాలాన్ని ప్రచారం చేస్తూ మొన్ననే నగర్లో మహానీయుల విగ్రహాల స్థాపన చేసి బుద్ధుడు, పూలే దంపతులు, అంబేద్కర్ దంపతుల యొక్క విగ్రహాలను ప్రతిష్టాపన చేసి ఎంతో కృషి చేసినటువంటి ఆ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసినటువంటి మద్దెల బాగయ్య గారికి తెలంగాణ ప్రభుత్వం గుర్తించి దళిత రత్న అవార్డుతో మొన్న సత్కరించడం జరిగింది। కాబట్టి ఈ సందర్భంగా కృషి చేసినటువంటి బాగయ్య సర్వీసును గుర్తించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి అంబేద్కర్ సంఘం జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ బాగయ్య గారికి ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా శాఖ నుంచి అభినందన తెలియజేస్తున్నాం। బాగా ఇంకా తన జీవితంలో అంబేద్కర్ ఆశయాల కోసం, పూలే భావజాలం కోసం నిరంతరం కృషి చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా జిల్లా శాఖ పక్షాన తనకు మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం। ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా జిల్లా శాఖ పక్షాన ఒక విజ్ఞప్తి చేస్తున్నాం। కేవలం అవార్డులతో సరిపెట్టకుండా సర్వీస్ చేసినటువంటి వాళ్లకు కొంత నగదు రూపంలో కూడా అమౌంట్ ఇవ్వాలని సందర్భంగా మేము జిల్లా శాఖ పక్షాన రిక్వెస్ట్ చేస్తున్నాం। అదేవిధంగా చాలా క్రియాశీలకంగా పనిచేస్తూ ఎక్కడ పిలిచినా, ఎప్పుడు పిలిచినా సంఘంలో ఈ విధంగా పని ఉందంటే ఎప్పుడైనా తన టైంను మాకు ఇచ్చి ఎంతో మా సంఘానికి కృషి చేసిన వ్యక్తి కాబట్టి ఆయన ఆ సంఘ భావజాలతో మొన్ననే ఏర్పాటు చేసినటువంటి మహాత్ముల యొక్క విగ్రహ ప్రతిష్టను కూడా ఏర్పాటు చేయడం జరిగింది। గౌతమ బుద్ధుని యొక్క ఆలోచన, అంతేకాకుండా జ్యోతిరావు పూలే గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితాన్ని చదివి మాతో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆయన గుర్తించి దళితరత్న ఇవ్వడం అనేటువంటిది మేము అంబేద్కర్ సంఘం తరఫున మేము గౌరవంగా మేము ఫీల్ అవుతున్నాం। అటువంటి అవార్డులు ఇంకెన్నో పొందాలని, కష్టపడి పనిచేస్తే ఎవరైనా ఇలాంటి అవార్డులు పొందుతారని, కష్టపడి పనిచేయాలని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇంకా ముందుకు కొనసాగించే విధంగా అందరూ తోడ్పడాలని, ఆయన కూడా చాలా కష్టపడి అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు అన్న నాకు ఈ భావజాలం తెలియదే, నేను ఎట్లయితే నేను సంఘంలో నేను క్రియాశీలకంగా పనిచేయాలా, మాకు మీకు తోచిన విధానం నాకు సలహాలు ఇవ్వాలంటే మేము సంఘంలో పరిచయం చేసి ఎక్కడ విగ్రహావిష్కరణలు ఉన్న క్యాడర్ క్యాంపులు ఉన్న అక్కడ పిలిస్తే వచ్చి ఆ క్యాడర్ని ఆయన ఆవలింపు చేసుకున్నాడు కాబట్టి ఇవాళ 5 విగ్రహాలు మహనీయుల విగ్రహాలు పెట్టడం అనేటువంటిది గొప్ప విషయం। అది ఈయనను మేము అభినందిస్తున్నాం। కామారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘం జిల్లా
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా దళిత రత్న అవార్డులు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మరి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో దళితుల్లో యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్స్ ను ఎంపిక చేసి మరి దళిత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో గత 7 సంవత్సరాలుగా ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షునిగా మరి దళితుల కోసం అంబేద్కర్ జిల్లా నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి ఈ దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ జిల్లా నాయకులు, మరి బహుజన నాయకులు, బీసీ నాయకులతో ఎక్కడ ఏ సమస్య ఉన్నా గాని, ఎక్కడ ఏది జరిగినా దళితుల కోసం గాని, అదేవిధంగా మరి విగ్రహ ప్రతిష్టాపనలు గాని, ఏ విధమైనటువంటి మరి దళితుల కోసం ముందుకు తీసుకెళ్లడానికి నాతో అయ్యేటటువంటి ఏ చిన్న పనైనా మరి వీళ్లతో అనుక్షణం వీళ్లతో ఉంటూ మరి సమయం కేటాయిస్తూ అటు పార్టీకి గాని, అంబేద్కర్ సంఘాలకు గాని మరి జిల్లా వ్యాప్తంగా యాక్టివ్ గా పనిచేస్తూ ఉన్నటువంటి నాకు మరి రాష్ట్ర ప్రభుత్వం నన్ను గుర్తించి ఈరోజు దళిత రత్న అవార్డు పంపిణీ చేసినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మరి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి గారి ప్రీతం గారికి, అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ గారికి, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారికి, వీరందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రోజు ఈ దళిత రత్న అవార్డు అందుకున్న తర్వాత నాకు కామారెడ్డి జిల్లాలో మరి అంబేద్కర్ సంఘ జిల్లా నాయకులు మరి గంగా